2001 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేసినటువంటి అమ్మాయిలు అయితే ప్రతి ఒక్కరు గుర్తున్నారు. ప్రతి ఒక్కరివి చాలా గుర్తు చేసుకుంటా. శర్మ సార్ కానీ, మురళి సార్ కానీ, ఆదే సార్ కానీ, సీన్ సార్ చేసిన ఉపాధ్యాయులందరికీ నా పాదాలు వందనాలు. ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను అంటే నాకు ఆ జ్ఞాపకాలు, ఆ రోజుల్లో మీ నేర్పిన క్రమశిక్షణ అదే బాగా గుర్తొస్తుంటాయి. నేను ఒక్కొక్కటిగా నెమరేసుకుంటుంటే ప్రతి సార్తో స్టార్ట్ చేస్తే ఫస్ట్ శర్మ సార్తో స్టార్ట్ చేస్తే సార్ నేర్పించిన క్రమశిక్షణ, డిసిప్లిన్, మార్నింగ్ లేచి క్లాసెస్కి రావడము, క్లాస్ లేట్గా రాకుండా చూసుకోవడము, మార్నింగ్ చేసి కొంత క్రమశిక్షణ నేర్చుకున్నామని నేను భావిస్తున్నాను. దానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. కానీ ఇప్పుడు అది చూస్తుంటే ఈ రోజులో అయితే ఏ ఒక్క ఉపాధ్యాయుడు చేయదు అనిపిస్తుంది. అలా శర్మ సార్ గారు మెయిన్గా ఉండి మనం అంత క్రమశిక్షణ 10th నేర్పించారు. అది ఓన్లీ మార్కుల గురించి అని కాదు, కానీ ఇట్ లెర్న్ ఎ లాట్ ఫర్ అస్. మనకు తెలియకుండానే మన లోపల ఉంటుంది, మనం దాన్ని ఫాలో అవుతూ ఉంటాం. ఈరోజు కూడా అందరు టీచర్లు ఇక్కడ ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అందరూ కూడా నాకు ఒక గొప్ప అనుభవం. అది నాకు జీవితంలో చాలా నేర్పింది. అవి ఇంకా నా లోపల ఉన్నాయి, అదే నన్ను ముందుకు నడిపిస్తున్నాయని. అందరికీ నమస్కారం. నా పేరు పద్మనాభ శర్మ. నేను ఇక్కడ జానకిరామయ్య గారు మా నాన్నగారు అందరికీ పరిచయం. ఆయన కూడా తెలుగు పండిట్గా ఉన్నారు. నేను ఇప్పుడు ప్రస్తుతం మా కుల వృత్తి పౌరోహిత్యం చేస్తున్నాను. నేను డిగ్రీ వరకు బీఎస్సీ వరకు చదువుకున్నాను. తర్వాత మధ్యలో యానిమేషన్ కూడా నేర్చుకున్నాను. కొన్ని రోజులు నేర్చుకుని ఆ వృత్తిలో కొన్ని రోజులు ఒక 2 సంవత్సరాలు ఆ వృత్తిలో ఉన్నాను. దాని తర్వాత చిన్నప్పటి నుంచి పౌరోహిత్యం అలవాటు ఉండడము, దాంట్లో బాగా ఇష్టం ఉండడం వల్ల దాంట్లో ఇంకా బాగా కొద్దిగా ఇంకా డెవలప్ అయ్యి పౌరోహిత్య కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాను. మా తమ్ముడు మా చెల్లి కూడా వివేక విద్యాభారతిలో చదువుకున్నారు. మాకు ముఖ్యంగా చిన్నప్పటి నుంచి శర్మ సారు, మేము సరస్వతి శిశు మందిర్ నుంచి వివేక విద్యాభారతికి వచ్చాము. నేను, సోని, తర్వాత జగదీష్, ప్రవీణ్, ప్రదీప్ అందరం కూడా సరస్వతి శిశు మందిర్ నుంచి ఇక్కడికి వచ్చి కారస్థ నిరోధకృత అని అంటారు. అంటే గురువు అనే శబ్దానికి అంధకారాన్ని నిరోధించేవారు, జ్ఞానాన్ని కలిగించేవారు అని చెప్పేసి మనకు శాస్త్రం చెబుతుంది. అదేవిధంగా మాకు ఆ బాల్యంలో ఉన్న అంధకారాన్ని తొలగించి విద్య అనే ప్రకాశాన్ని మాకు అందజేసి వారు మాకు జీవితంలో ముందుకెళ్ళడానికి ఎంతో సహకరించారు. ముఖ్యంగా మన ఎవరైనా కూడా ఈ రోజుల్లో చెప్పేది, ఏ సబ్జెక్టు మనకు గట్టిగా రావాలన్నా కూడా మాతృభాషలో అందరూ కూడా గట్టిగా, అంటే ఆ వ్యాకరణం కానీ మాతృభాష పట్టు చాలా ఉండాలి అందరికీ అని. అదేవిధంగా మనకు కూడా మన అదృష్టమో అది మనం పూర్వజన్మలో చేసుకున్న సుకృతమో, మనకు తెలుగు భాష ఎంత బాగా నేర్పించారంటే సారు, ఈ మధ్య విన్నా సార్ ఆ మధ్యలో చెప్పారు, సరళ వ్యాకరణం అని కూడా సార్ తయారు చేశారని చెప్పేసి విన్నాను. ఆ వ్యాకరణాన్ని అంత చక్కగా మనకు నేర్పించారు. ఆ తెలుగు వ్యాకరణం మూలకంగానే హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఏదైనా కూడా గ్రామర్ ఈజీ అయింది మనకి. తర్వాత మిగతా సబ్జెక్టులకు వస్తే మ్యాథ్స్ కానీ మనకు 6th క్లాస్లో వెంకటరామరెడ్డి సార్ అని మ్యాథ్స్కి ఉండేవారు. ఆయన కూడా కొన్ని రోజులు గణితం చెప్పారు. తర్వాత సోషల్కి విజయ్ భాస్కర్ సార్ అని ఒకసారి అంటే విజయ్ భాస్కర్ సార్, ఆయన డైరెక్ట్ చాక్ పీస్ తీసుకొని బోర్డు పైన మొత్తం వరల్డ్ మ్యాప్ చేసేవారు ఆయన. తర్వాత మనకు వచ్చిన సార్లు టీచర్లు అందరూ కూడా, ఆశాలత టీచర్, మీరు ఏం చదివినా చదువుతున్నా ఆబ్జెక్టివ్ టైప్ మీరు పర్ఫెక్ట్గా ఉండండి. నాకు ఆబ్జెక్టివ్ టైప్ మీరు కరెక్ట్గా ఉంటే మీరు మొత్తం పరీక్షలు పాస్ అయిపోతారు. తర్వాత థియరీ, తర్వాత నాకైతే చాలా వరకు నిన్న మొన్నటి దాకా కూడా B1, B2, B6 అన్ని విటమిన్స్ అన్ని నోటికి వచ్చాయి. విటమిన్ B12 లోపం అయితే ఏదో వ్యాధి వస్తుందని చెప్పేసి, బియ్యాన్ని సరిగా కడగకపోతే, పప్పును సరిగా కడగకపోతే విటమిన్ B12 లోపం అవుతుందని చెప్పేసి అవన్నీ కూడా నాకు మెమరీలో ఉన్నాయి. ఇంకా అవన్నీ కూడా ప్రజెంట్గా ప్రయోజకుని చేసిన దానికి కారణమైన ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ప్రజెంట్ నేను ఇండియన్ రైల్వేస్లో ట్రైన్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. స్కూల్లో మా శర్మ సార్ నేర్పిన పద్యాలు ఇప్పటికీ గుర్తున్నాయి. అటజని కాంచె భూమి సురుండంబరచుండి శిరస్సరచ్చరీ పటల ముహుర్ముహుర్లుట ప్రభంగ తరంగ మృదంగరేశ్వర స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాతము కటక చరత్కరేణు కరకంపిత సారము శీతశైలము రాసుకొని రామని చెప్పేది. రేపు రాసుకున్నారో చచ్చారే మీరంతా. వార్నింగ్ మన మురళీధర్ సార్ సోషల్ చెప్పేది, మొదటి ప్రపంచ యుద్ధ తక్షణ కారణం ఆసియా యువరాజు ఫెర్డినాండ్ హత్య చేయడమే.
ఇవన్నీ ఎన్నో ఎందుకంటే ఫస్ట్ నా పేరు పాండు, నాది ప్రాపర్ ఇక్కడే. నేను ప్రజెంట్ సోలార్ బిజినెస్ చేస్తున్నాను, స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నాను. ఉండేది దమ్మాయిగూడలో. గత 10 years నుంచి సోలార్ బిజినెస్లో ఉన్నాను. ఆల్అవుట్ త్రూఅవుట్ ఇండియా మొత్తంలో ప్రాజెక్ట్ చేశాను, ప్రజెంట్ కూడా చేస్తున్నాను. అనివార్య కారణాల వల్ల నేను ముందు లేకుండా చాలామంది అందరూ డిసప్పాయింట్ అయ్యారు. ఏమైంది బిజీలో ఉండి కూడా చిన్న చిన్న విషయాలు కొన్ని మర్చిపోయినాను, కొన్ని మాకు గుర్తున్నాయి. బట్ స్టిల్ కూడా ఏంటంటే మేము ఎంజాయ్ చేసినట్టు నాకు నెక్స్ట్ జనరేషన్ కూడా ఎవరు ఎంజాయ్ చేయలేరు కూడా. ఇట్లే ఉండాలని కోరుకుంటున్నాను. ఇట్లాంటి ఫంక్షన్స్ ఇంకా చేసుకోవాలి. అందరూ అంటారు ఇది 24 years చాలా లేట్ అయిందని అంటున్నారు. బట్ ఇంకా చాలా ఉంది. 24 ఇంకా 76 years కూడా ఉందని నేను అనుకుంటున్నాను. సో రావాలని అనుకుంటున్నాను అందరూ. థ్యాంక్ యూ. నమస్కారం అందరి టీచర్లకు, పాదావందనాలు. నా పేరు దివ్య, నేను హైదరాబాద్లో ఉంటాను. అసలు ఈ స్కూల్ గురించి చెప్పాలి అంటే ఎంత క్రమశిక్షణతో పెరిగామో మనం అసలుకి. ఇప్పటి విద్యాబోధన ఇలా లేనే లేదు అసలుకి. మా పిల్లలకు చెప్పేటప్పుడు ఏదైనా శర్మ సార్ అసలు ఎంత దగ్గర ఉండి, నార్మల్ స్టూడెంట్ నేను కూడా ఎంత దగ్గర ఉండి కేరింగ్ చేసి ఇది కాదు ఇట్లా అసలు మార్నింగ్ అందరినీ లేప్ చేసి అసలు మేడం కూడా ఎంత ఓపికతో ఎంత బాగా చదివించారో. అసలు సోషల్ సార్ అంతా మ్యాప్ అదంతా చేసేటప్పుడు ఇది ఇక్కడ ఉందా, ఇది ఇక్కడ ఉందా, అప్పుడు చదువుకున్నది. తర్వాత అసలు నాకు అన్న ద్వారా కూడా నేర్చుకోలేదు అనిపించింది నా లైఫ్లో. మొత్తం సార్ ఇంట్లో ఉండి చదివినానండి. నేను మధు ఇప్పుడు రాలేదు. నేను సార్ మేడం ఎలా చూస్తారంటే జగదీష్ని చిక్కాకని ఎట్లా చూస్తారో నన్ను ఎట్లా చూస్తారు. ఇంత కొంచెం కూడా ఏదైనా ఒక్కరోజు కూడా తేడా చూడలేదు అసలు. నెక్స్ట్ మనం 10th class ఇందాక చెప్పినట్టు మీరు అందరూ సార్ వాళ్ళ ఇంట్లోనే మీరు చెప్పారు కదా. సో ఆ టైంలో మీరున్నారు. కానీ నేనైతే స్టార్టింగ్ నుంచి అంటే నేను ఫస్ట్ 6th ఇక్కడే ఆమన్గల్ చదివాను. 6th మధ్య 5th 6th ఆమన్గల్, 7th 8th 9th కల్లకుర్తి. మళ్ళీ ఎందుకంటే వీడు ఇక్కడే ఉంటే వీడు బాస్ కూడా ఆడమే. మళ్ళీ సార్ దగ్గర ఉంటే సార్ దగ్గరికి మా అమ్మ నాన్న వచ్చారు. అంటే ఫస్ట్ వరకు 6th వరకు బాగానే చదివాను. 7th అక్కడ పోయేసరికి కొంచెం తేడా అయిపోయింది. వీడు బాస్ కూడా ఆడమే అని సార్ దగ్గరకు వచ్చి మా అమ్మ నాన్న వచ్చి తీసుకొచ్చారు. ఇంట్లోనే ఉండండి అనేసి చెప్పింది. సార్ వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టారో నాకేం తెలియదు. కానీ ఎందుకంటే 2 rooms ఉండేది. ఎంత ఇబ్బంది పెట్టారో నాకేం తెలియదు. మా వాళ్ళే సార్ వాళ్ళు. కానీ ఇలాగే చెప్పాలంటే ఆ రోజు తలుచుకుంటే అసలు మళ్ళీ రాదు. ఇంకా ఆ టైంలో చెప్పాలంటే ఇంకా మనం 10th చదువుతున్నప్పుడు ఒక విలేజ్కి వెళ్ళినాము, సింగంపల్లి. ఒకటి సాంగ్ సార్ అప్పుడు వాడతా, ఈ ప్రశాంత వేళలో అప్పుడప్పుడు నాకు గుర్తొస్తుంటారు కానీ మొత్తం రాదు. కింద ఉన్న ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ యూనియన్. వస్తున్నానికి చాలా థ్యాంక్స్. చాలా రోజుల నుంచి పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నాము. బట్ ఈసారి కొంచెం గట్టిగా తీసుకొని చేసుకున్నాం. హ్యాపీగానే ఉంది. కొంచెం స్టేజ్ ఫియర్ ఉంది నాకు, మాట్లాడడానికి రాదు. స్కూల్లో కూడా సార్ నాకు 9th ప్రైజ్ ఇచ్చాడు అవుట్ ఆఫ్ 10. ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను వర్చువల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. ఇంతకుముందు ఒక 3-4 years మల్లారెడ్డి కాలేజ్లో వర్క్ చేసిన. బట్ అది డిడింగ్ వర్క్ అవుట్. దాని తర్వాత సాఫ్ట్వేర్కి షిఫ్ట్ అయ్యాను. ఇలా అయిపోయింది. ప్రకృతి కూడా నీకు సహకరిస్తుంది. ఒక బాబు ప్రజెంట్గా హైదరాబాద్లో ఉంటున్నాను, మీర్పేట దగ్గర. హ్యాపీగా ఉంది. దీన్ని నేను మాటలలో చెప్పలేను. మిమ్మల్ని అందరినీ ఈ రోజున కలుస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. గురువులందరినీ చూస్తున్నందుకు కూడా చాలా హ్యాపీగా ఉంది సార్. నేను ఇప్పుడు టీచర్గా వర్క్ చేస్తున్నాను. ప్రజెంట్ సర్కల్ పహాడ్లో వర్క్ చేస్తున్నాను సార్. ఐఎమ్ ఏ గవర్నమెంట్ టీచర్. నాకు ఒక బాబు, ఒక పాప. థ్యాంక్ యూ వెరీ మచ్.
మా వైఫ్ ఎంఎస్సీ బీఈడి కంప్లీటెడ్. నాకు ఒకటే పాప. 3 years సార్ ఇప్పుడు. నా పేరు వంశీ. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. కొండాపూర్లో ఉంటాను. నాకు ఒక పాప, తను 7 years, ఈ జూలైలో 8th, 3rd class ఉంటుంది. నాకు బాగా గుర్తున్నది చంపాసే సార్ లెసన్స్. నాకు బాగా ఇష్టమైన విషయాలు. నాకు వ్యవసాయం కూడా ఉంది, సో రెగ్యులర్గా వస్తుంటాను. కానీ కలిసే వాళ్ళు చాలా తక్కువ మంది. భాస్కర్ అంటే ఒకరిద్దరు తప్ప ఎవరు కలరు. ఈసారి అండ్ పద్ధతి అండ్ భాస్కర్కి థ్యాంక్స్ చెప్తామనుకున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జగన్. నేను హైదరాబాద్లో ఉంటున్నా. నా ప్రొఫెషన్ వచ్చేసి బిజినెస్ అనమాట. బిజినెస్ బ్యాంక్తో అటాచ్ చేసుకునే బిజినెస్ నాది. అండ్ నేను 8th క్లాస్లో జాయిన్ అయినా VVSలో. నేను 7th ఎట్లా పాస్ అయ్యి వచ్చాను నాకు తెలియదు, కానీ నా తెలుగుని చూసి నువ్వు ఎక్కడ చదివినావు, తెలుగు ఫారంలో చదువుకొని వచ్చినావు అయితే అన్నది. ఇదే ఇలాంటివే సాయంత్రం వేగానే కొంచెం బ్రేక్ ఇచ్చేది మాకు. బ్రేక్ ఇవ్వగానే గంట సేపట్లో బస్ స్టాండ్ దాకా వెళ్ళిపోయేది. ఫోన్లు లేకపోయినా ఎగ్జాక్ట్లీ 5 o'clock అంటే 5 o'clockకి వచ్చేది మేము. మార్నింగ్ మళ్ళీ గర్ల్స్ అంటే ఎక్కడైనా పడుకునేటోళ్ళు, మేము ఇంటికాడ పడుకొని అప్పుడు అలారం కూడా తక్కువ, ఫోన్లు ఉండవు. కానీ సార్ 5కి రావాలంటే 5కి వచ్చేటోళ్ళం. కల్వకుర్తి డివిజన్లో వర్క్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు. నాకు స్కూల్ టైం అంటే గుర్తొచ్చేది ఎక్కువగా శర్మ సార్ ఇంటి వల్ల మనం లాస్ట్ ఎగ్జామ్స్ అప్పుడు 5 o'clock వెళ్ళి మరి మనం చదువుకునే వాళ్ళం కదా, అది బాగా గుర్తుకొస్తుంది. ఇంకా అన్ని స్వీట్ మెమోరీస్ చాలా ఉంటాయి, కానీ నాకు గుర్తొస్తాయి. స్కూల్ టైంలో కూడా నేను ఎప్పుడు స్పీచ్ ఇవ్వలేదు. అందరిని కలిసినప్పుడు చాలా హ్యాపీగా ఉంది. నేను కూడా గ్రూప్ స్టార్ట్ అయినప్పటి నుంచి అనుకుంటున్నాను ఎప్పుడు గెట్ టుగెదర్ అవుతుంది, అందరు కలుస్తున్నారు. నా ఫ్రెండ్స్ అందరు కూడా ఎన్ని రోజుల నుంచి మనం అనుకుని లాస్ట్ టైం కూడా మనం ఒకసారి కలిసి మన వరకు దోస్తాల వరకు, కానీ ఇప్పుడు మన క్లాస్లో తెలుసుకుంటాం. నేను ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ మేనేజర్గా చేస్తున్నాను యూవీ క్రియేషన్స్లో. 6th నుంచి 10th వరకు వివేక విద్యావర్ధనలో చదువుకున్నాను. అని చెప్పి నేను ఇంటికాడ ఉండేవాడిని. శర్మ సార్ మెల్లగా స్కూటర్ వేసుకొని వచ్చాడు ఇంటికి. అట్లా అంతా కోర్స్ పెట్టి సారు చేయడం వల్ల మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము. శివలింగ సారు ఇంగ్లీష్ చెప్పడం కానీ, సారు మురళీధర్ సార్ సోషల్, చాంద్ర సారు సైన్స్. సో అన్నిటికంటే ఎక్కువ శర్మ సార్ చెప్పేది ఎప్పుడు గుర్తుంటుంది. సార్ చెప్పిన ఫ్యూచర్కి సంబంధించినవన్నీ ఆ పద్యాలు కానీ, సార్ చెప్పిన విధానం కానీ, మన మీద చూపించిన ఇంట్రెస్ట్ కానీ చాలా బాగా చెప్పిండు సారు. మన తల్లిదండ్రుల కంటే ఎక్కువ సార్ మనల్ని కేర్ తీసుకున్నాడు. అప్పుడు నాకు 3 పాపలు. సంతోషం అనిపిస్తుంది. లండన్ చూడాలని చాలా రోజుల నుంచి వెయిటింగ్ చేశాను. యాక్చువల్లీ మార్నింగ్ క్లాస్లో మాట్లాడాలంటే మురళీసారి క్లాస్లో మాట్లాడే టైం వచ్చింది. యాక్చువల్లీ మాది వెల్దండ చొక్కన్నపల్లి. నేను స్కూల్ చాలా డూమా కొట్టేటోని. ఎట్లా అంటే ఇక మ్యాక్సిమం ఎవరికి కనబడేటోని కాదు. శర్మ సార్ పిల్లమేళ వేసుకొని వచ్చి ఎక్కించుకొని మళ్ళీ తీసుకొని స్కూల్లో కూర్చోబెడితే మళ్ళీ 2 days ఇటు మళ్ళీ పోయేది. ఇవి ఇట్లా కాదురా అని చెప్పి నాకు రూమ్ పెట్టించింది ఇక్కడ. సార్ వస్తుడు అడిగాలి ఎన్ని పడ్డారు అమౌంట్ అంటే ఏదో వేసాడు. ఇంకొకటి సారు శర్మ సారు పోయిమ్స్ చెప్పేది. ఆ పోయిమ్స్లో అక్కడ వంశీయాడన్నా చెప్పేది, లేకపోతే సోనన్నా చెప్పేది. ఈ అమ్మ వీళ్ళు ఏంటో ఆయన మాకడ చదవనియారు చేయనియారు, ఎంతసేపు వీళ్ళే చెప్తారు, వీళ్ళదే కథ అని అనుకునేటోళ్ళం మేము. అంటే అప్పుడు తెలియదు మాకు, అమ్మ ఎప్పుడు ఇల్లు తాగుతున్నారు ఆయన అంటే. వాళ్ళకి కొద్దిగా నాలెడ్జ్ ఎక్కువ ఉంటుండే, కొద్దిగా ఫాస్ట్ ఉంటుండే. ఏదైనా వాటి మ్యాథ్స్ క్లాసులు అయితే విపరీతం. అదేదో సినిమా వచ్చింది కాదు సార్, ఆ బోర్డు మీద అంటే సమయంగానే టక చేసి వెళ్ళిపోతారు. అట్లా వంశీయాడ్ చేసేది.
అరే నువ్వు చదువుకుంటే చదువుకోరా, ఇంటికాడ చదువుకో, ఈడు చదువుకో, మమ్మల్ని దిబ్బలు పెట్టవరా నేను. అది బాగుంటుండే మనుషుల. నంబర చుంబి శిరస్స రజరీ పటల ముహుర్ముహుర్లుట తపంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ గటక చరత్కరేణు కరకంపిత సాలమున్ శీతశైలమున్. ఈ పద్యం ఇట్లా ఇలాగా వాడాలని సార్ ఎంతో చేసాడు. నేను దగ్గర దగ్గర ఒక 2 days 3 days అప్పుడు చేస్తే కానీ నాకు అండర్స్టాండ్ నాకు రాలేదు. ఇప్పుడు కోళ్ళు రాసుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ సార్. సభకు నమస్కారం. ముందుగా మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి వచ్చేసిన మా గురువులందరికీ మా హృదయపూర్వక శుభాభినందనలు. అలాగే నా మిత్రురాళ్ళు అందరికీ నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. నా పేరు జగదీష్. నేను BSc B.Ed కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసి 9 years ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగాను. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రస్తుతం నేను మధ్యమడుగు దేవాలయంలో అర్చకునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. నేను ఇంత అభివృద్ధి చెందడానికి సహకరించిన ఉపాధ్యాయులందరికీ మా యొక్క అభినందనలు మళ్ళా తెలుపుతున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఇక్కడ సభను అలంకరించిన ఉపాధ్యాయులకు నా పాదాభివందనం. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నా పేరు రాఘవరెడ్డి. ప్రస్తుతం నేను C1 కాంట్రాక్టర్, A1 కాంట్రాక్టర్. నాకు ఒక బాబు ఒక పాప. నేను ప్రస్తుతం బిఎన్ రెడ్డిలో ఉంటున్నాను. బాగా ఉంటుంది, కర్రతో కొడితే బాగా వాతలు పడేది చేతికి. దీంట్లో విజితా మేడం కూడా మనకు బాగా కొట్టినట్టు దెబ్బలు బాగుపడేది. లాస్ట్ పెంచుకుంటూ నేను పాండు ప్రదీప్ వీళ్ళందరూ వీళ్ళు చేసిన అల్లరికి నన్ను దూకేసేవాళ్ళు. లాస్ట్ నేను శ్రీలింగ సార్ దగ్గర పనిష్మెంట్ పెనాల్టీ అత్యధిక పెనాల్టీ కట్టిందంటే నేనే ఉంటాను మేబీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నా పేరు పవన్ కుమార్. మా పెద్దాపు. నాకు ఒక పాప ఒక బాబా. పాప 2nd class, బాబు 6th class. నేను హైదరాబాద్ డిపోలో కండక్ట్గా చేస్తున్నాను. నేను ఈ స్టేజ్కి రావడానికి మా ఉపాధ్యాయులకే కారణం. థ్యాంక్ యూ సార్. తప్పులు లేకుండా రాసి చూపిస్తేనే గుడ్డేస్తాడు సార్. లాస్ట్ ఒక రోజు గుడ్డ వేపించుకోవాలని ఎంత రాస్తే ఏదో పులిస్ స్టాప్ కావడం లేదని మళ్ళీ గుడ్డ వేయలేదు.